హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు. ఆశీర్వాదాలన్నీ నావే, నిత్యము జీవించాలన్న సంకల్పం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ 2:1. జీవితం జీవించాలనే కోరిక దేవుడిచ్చిన ఆశ. జీవించడం కోసం ప్రజలు ఏమైనా చేస్తారు. మనలోని జీవికి సహజ సిద్ధంగా పుట్టిన కోరిక ఎక్కువ కాలం జీవించాలని. వైద్యులను కలిసే ప్రతి రోగి తను ఎక్కువ కాలం బ్రతకడానికి లేక ఈ లోకంలో మనుగడ సాగించడానికి ఏం చేయాలని అడుగుతుంటాడు. ఆత్మీయ జీవితం మరియు శారీరక జీవితం గురించి మానవ మనస్సులో ఉన్న అయోమయ పరిస్థితి వలన దేవుడు మానవులకు ఇవ్వజూపుతున్న నిత్య జీవానికి నీడలు కమ్ముతున్నాయి. ఈ లోకంలో భౌతిక జీవితం శాశ్వతమని చెప్పే తీర్మానానికి మనం బందీలమై నిత్య జీవితపు అవసరాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మానవులు తమ సహజ పాప స్వభావం వలన ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారని దేవుడు గుర్తు చేస్తున్నప్పటికీ శత్రువు మానవ మనసులను భ్రమింపచేస్తూ అప్పుడు అక్కడ అనే దానికన్నా ఇక్కడ ఇప్పుడు అనేదే చాలా ప్రధానమని వారిని ఒప్పింపచేస్తున్నాడు. మరణాంతర జీవితం కన్నా ఈ జీవితం మరింత ప్రాముఖ్యమైనదా? పౌలు ఈ లోకంలో జీవించడానికి గురించి సూచనలు ఇస్తూ తన పాఠకులకు గుర్తు చేసే విషయం ఏంటంటే, మొట్టమొదట మనకు కావలసింది మన మృతతుల్య పరిస్థితిని దేవుని జీవంతో మార్పిడి చేసుకోవాలి. జీవం మరణం అనే పదాలను దేవుని ప్రత్యక్షతానుసారమైన ఆత్మీయ కోణంలో అర్థం చేసుకోవాలి. భౌతిక మరణం గురించి మనకున్న అవగాహనతో బైబిల్లోని అనేక వచనాలలో వివరించబడిన మరణం గురించి చదివితే అది మనల్ని గందరగోళంలోకి నెడుతుంది. మనకు దేవుని జీవం కావాలి. ఆ జీవం క్రీస్తులో ఉంది. ఒక వ్యక్తి తాను పాపినని ఒప్పుకొని దేవుని క్షమాపణను పొందుకుంటే అతను మరణస్థితి నుండి జీవస్థితికి మార్చబడతాడు. అలా విశ్వసించిన వారందరూ దేవునితో వేరైన పరిస్థితి నుండి దేవునితో జీవించే స్థితికి మార్చబడతారు. ఇదే రక్షణ అంటే. ఈ జీవం దేవుని కుమారులో ఉంది. దేవుని జీవాన్ని పొందుకునే ఏకైక మార్గం ఏంటంటే క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనలను మరణస్థితిలో ఉంచిన మన పాపముల నుండి అపరాధముల నుండి విడిపించబడాలి. దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప బహుమతి జీవం. దేవుడు తన ప్రాణం పెట్టకుండా తనను తాను సమర్పించుకోలేదు. దేవుని రక్షణ కార్యంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నా జీవితంలో దేవుడు శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను జీవించి ఉన్నాను. ఈ జీవితం తప్పనిసరిగా ఆనందకరమైనదిగా గొప్పదిగా ఉండబోతుంది. నేను జీవించడానికి ఒక కారణం కలిగి ఉన్నాను. జీవించడానికి నాలో జీవం ఉన్నది. నేను జీవించడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునిలో జీవించి ఉన్నాను. క్రీస్తు జీవం ద్వారా మనం బ్రతికించబడ్డాం. తండ్రి, నీ జీవాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. శక్తివంతమైన ఆ జీవం ద్వారా ప్రతిరోజు జీవించుటకు నాకు సహాయం చేయి.